అవుతుంది. ఎప్పుడైతే మనం చక్కటి సాధన, మంచి భావంతోటి కూర్చుని చేస్తామో, ఆ సాధన ద్వారా మన లోపల ఉన్న ఈ చక్రాలు ఒక్కొక్క చక్రము యాక్టివేట్ అవుతూ, అక్కడ ఏ మలినమైతే కప్పు పడిపోయిందో అవన్నీ కూడా క్లియర్ అవుతూ వెళ్తాయి. ఒక్కొక్కటి ఎప్పుడైతే క్లియర్ అయిందో, నెమ్మదిగా మనలో అధైర్యం తగ్గి ధైర్యం వస్తుంది. అంటే అధైర్యం అనే రాక్షసత్ని మనం వధించేసాము. అలాగే ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో, మనలో ఒక ప్రేమ అనేది కొంచెం ఏర్పడుతుంది. కోపం అనేది తగ్గుతుంది. కోపం అనే రాక్షస తత్వాన్ని కూడా మనం వధించాము. చూడండి ఎంత చక్కగా ఒక్కొక్కటి స్టెప్ తీసుకుంటూ వెళ్తే ఎలాగా మనకు ఆ రిజల్ట్ కనిపిస్తుందో.